చూడండి, విజయవాడ కృష్ణానది మొత్తం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజీ మొత్తం గేట్లు ఓపెన్ చేశారు. చూడండి, చాలా బాగున్నది. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కృష్ణానది. మొత్తం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. చాలా బాగున్నది. చూడండి, చాలా వేగంగా ప్రవహిస్తుంది కృష్ణానది. రైలు పట్టాలకు కింద వాటర్కి 2 మీటర్ల గ్యాప్ 2 మీటర్ల గ్యాప్ మాత్రమే ఉన్నది. చూడండి, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా ఈరోజు వచ్చి డేటు ఆగస్టు 9వ తారీఖు, ఈరోజు 2024. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడండి కృష్ణానది. సందర్శకులు కూడా చాలామంది వస్తారు సాయంత్రం. నిన్న చంద్రబాబు నాయుడు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మేము ఉండేది విజయవాడ సిటీలోనే. గుంటూరు పల్లె రుచులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. చూడండి, కేవలం 2 మీటర్ల గ్యాప్ మాత్రమే ఉన్నది పైన రైలు పట్టాలకి, కింద వాటర్కి, కృష్ణానదికి. అక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద నుండి కూడా మీకు చూపిస్తా కృష్ణానదిని. ఇబ్రహీంపట్నం 18, నందిగామ 50, సూర్యాపేట 135. చూడండి, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కృష్ణానది. శనేశ్వర గుడి, శనేశ్వర స్వామి గుడి. ఇది శనేశ్వర స్వామి గుడి. మన అమరావతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, మన అమరావతి వ్యూ పాయింట్ ఇది. చేపలు అమ్ముతారు ఇక్కడ. ఎనీ టైం ఇక్కడ చేపలు దొరుకుతాయి, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. కృష్ణానది చూడండి, చాలా అందంగా ఉన్నది. ఇది కృష్ణా సినిమాలో వ్యూ పాయింట్. ఇది అక్కడ కొండ కనపడుతుంది, అది గుంటూరు జిల్లా. ఇటు ఉండేది మొత్తం కృష్ణా జిల్లా. చూడండి, ఇక్కడ ఆపు బాబాయ్, ఇక్కడ ఆపు పెద్ద ఆయన, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడ వ్యూ బాగుంది. బా సూపరు. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ కృష్ణానదిని విజిట్ చేయాలి మీరు. చాలా బాగున్నది.
పిల్లలతోటి వస్తే చాలా బాగా మంచిగా చూస్తారు వాళ్ళు, చాలా ఆనందపడతారు పిల్లలు కూడా. చూడండి చాలా ఆనందంగా ఉంది, సూపర్గా ఉన్నది. పిల్లలతోటి వస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. చూడండి ఎంత బాగున్నదో, చూడండి అన్ని గేట్లు ఓపెన్ చేసిర్రు. చూడండి ఎంత బాగున్నదో, చూడండి వీడియో ఎంత బాగుందో చూడండి కృష్ణానది. ఇది విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఈ ఫ్లోటింగ్ చూస్తే పిల్లలు చాలా సంతోషపడతారు. అమరావతి హైకోర్టు, ఇది గుంటూరు జిల్లాకి వెళ్ళే మార్గం. ఇది చూడండి ప్రకాశం బ్యారేజ్, అన్ని గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఘాటు. చూడండి సందర్శకులు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి కృష్ణానదిని చూడడానికి. ఇప్పుడు ఎంత వేగంగా ఉన్నది చూడండి, వాటరు చాలా వేగంగా వెళ్తున్నది. ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు పల్లె రుచులు, మీకు ఎన్నెన్ని చాలా మంచి విషయాలు చెప్తాం విజయవాడలో. ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా.